హాయ్ అండి అందరికీ. ఈ బాక్సులు ఏంటంటే పసుపు ఉడకబెట్టే వాళ్ళకు తెచ్చిన చేను దగ్గరికి చూడండి. వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చారు కదా, అందుకే మళ్ళీ వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు అట్లా వస్తారు. అందుకోసమనే వాళ్ళకు వండుకోవడానికి వీలు పడదు. వాళ్ళకు కూడా భూములు, జాగలు, ఆస్తులు, పంటలు, పొలాలు అన్నీ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, పంటలన్నీ అయిపోయినాయి. కాలుగుండి ఏం చేయాలన్నట్టుగా పండుగలకు వచ్చారు వేరే ఊరు నుండి. వాళ్ళు పసుపు ఉడకబెట్టడానికి పొద్దున్న 5 గంటలకు వస్తారు. అందుకే వాళ్ళకు వండుకొని బాక్సులు పెట్టుకోవడానికి వీలు కాదు. మేము ఎప్పుడైనా పసుపు ఉడకబెట్టినప్పుడు ప్రతిసారి ఎవరైనా మా కాడ అంతే అన్నాలు పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి వీలు పడదు కదా వండుకొచ్చుకోవడానికి. ఈరోజు అనుకోకుండా మిషన్ వచ్చింది. మిషన్ వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయింది. ఇంకా మధ్యాహ్నం అప్పటికప్పుడు వంట చేసుకొని వచ్చిన. ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు విత్తనం పసుపు ఏరినా, ఒక 20 బస్తాలు ఏరినా. మళ్ళీ సరిపోద్దో లేదో, మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది పడవలసి వస్తుంది కదా. మనం ఈ పసుపు మనం షాపులలో కానీ ఫెర్టిలైజర్ షాప్లో కొనుక్కుంటే దొరికేది కాదు కదా. అందుకోసమనే అప్పటికప్పుడు ఒకవేళ సరిపోకపోతే మనం నాగలాపి కొనుక్కోవాల్సి వస్తుంది. అంత ఇబ్బంది ఎందుకంటే నేను ముందే మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టే రోజు కూడా ఖాళీ ఉన్నా కదా అన్నట్టుగా 2 బస్తాలు తీసిన. ఇక్కడేమో ఎన్ని పడతాను ఒక డ్రమ్ములా ఈ డబ్బాతో 20 పడతాయి డబ్బాలు. ఇక నీళ్ళు ఇంత పోసలేదు అదే ముడుతుండ. అప్పుడేమో పేనానికి ఇన్ని బిందెలు నీళ్ళని పోసేది. పేనానికి 5 బిందెలు పోసేది. అప్పుడు పేనానికి 5 బిందెలు పోసేది. కానీ పచ్చిపసు అన్న పచ్చిపసు కదా బరవే ఉంటుంది. మరి పేనాలక ఉందా ఇది అలక ఉందా? ఇదే అలకనా? ఏ అలక ఉన్నా మొత్తం ఆవిరితోటి విషయం కాదు మాకు. ఇప్పుడు క్వశ్చన్ అయితే ఇటు నుంచి అది పొగొస్తుంది, అటు నుంచి పొగొస్తుంది. మళ్ళీ ఇంపదు కదా అన్న, ఇది అక్కడ ఎక్కువ మళ్ళీ చేయగలుగుతుంది. కష్టపడింది కష్టపడం అన్న ఏది రాదు. మన వ్యవసాయం చేసుకున్న కదా. నేను అప్పుడు ఇతరం పసుపు ఏరినా కానీ సరిపోలేదు. 3 బస్తాలు ఏరుదాం. మళ్ళీ ఎంత చేసినా ఏం మిగుతలేదు. ఏం మిగులుతుంది అన్న? ఏం మిగలదు. మనమే ఏం చేద్దాం మరి. మిగలకుండా కూడా మళ్ళీ మన వ్యవసాయం చేస్తాను కదా. మరి తప్పదు. ఇక సిటీకి పోయి ఏమన్నా పని చూసుకోవట్లేము. ఎంత మిగిలిన మిగలకుండా వ్యవసాయం చేస్తాను. మనం చెప్తేనే పెద్ద తింటారు కానీ మనకు వాళ్ళు రెట్లు పెస్తారా? ఏదో పెంచారన్న పెంచాలి. మళ్ళీ రైతే రాజు అంటారు. కానీ వేస్ట్, మన బతుకులే వేస్ట్. మరి ఏం చేద్దాం? వేస్ట్ అయినా చేయాలి కదా. మనమేమో సిటీలలో పోయి వేరే పని చేయలేము. కింద పసుపు అంతా తొక్కుడు అవుతుంది. మళ్ళీ ఏరాలి అదంతా. ఇక్కడ ఇదంతా కింద పసుపు లేకుండా నీట్గా తీయాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అటు ఇటు తొక్కుతుంటారు కదా, తొక్కుతుంటే అది ఖరాబ్ అవుతుంది. అది తీసిన తర్వాత ఇక్కడ పేనం వచ్చింది. పేనం వచ్చిందంటే ఉడికిందన్నమాట. అవి డ్రమ్ములు అంటారు. అప్పుడేమో పేనాలు అనేది కట్టెల పేన ఉడకబెట్టి డ్రమ్ములో చూడండి. ఆ పసుపు ఉడికినాక ఆ డ్రమ్ముల కింద రేకు ఉంది కదా, ఆ రేకును గుంజితే మళ్ళీ అల్ల నుండి పసుపు వచ్చింది చూడండి. దీంట్లకు ఈ గిరికల బండిలకు వచ్చినాక దాన్ని వాళ్ళు నెట్టుకొని పోయి కల్లంలో పోస్తారు. ఆ కల్లంలో పోసి దాన్ని అంతకుముందేమో పేనాలతో మోసేవాళ్ళు. ఇప్పుడు ఆ మోసే సమస్య ఏది లేదు. మనకి ఇది చేసిన కొద్దీ వ్యవసాయం చేస్తా అంటే మిషన్లో వస్తున్నాయి కదా అన్నీ. ఆ 4 గిరికల బండితో నెట్టుకుంటూ తోపుకుంటూ పోయి అట్లా పరదలు పోస్తారు. అంతకుముందేమో అంత కల్లాలు నూకిచ్చి పోసేది. ఇప్పుడు అట్లా కాదు. మనం రోజుకు అంత పని అలకటి పని చూసుకుంటాను కదా. చూడండి ఇక్కడ ఎల్లో కలర్ 2 డ్రమ్ములు. ఆ డ్రమ్ములు 2 పసుపుతో, అక్కడ ఆరెంజ్ కలర్ దాంట్లోనేమో వాటర్ పడతారు. ఆ వాటర్తో ఇంకా పైన అట్లా గొట్టం లాగా ఉంది కదా, అల్ల ఆయిర్ లాగా వస్తుంది. అది మంటది. మళ్ళీ అది ఇనుపది ఇటు మంట అక్కడ పసుపున జారి పడితే పోయినా పడతారు. అట్లనా? అంత ఇబ్బంది. కొరక సరిపోద్ది అన్న. అద్దెతే సరిపోతుందా? ఆ పొరకనంతా మేము అక్కడ తోలుకొచ్చి పెడితే వాళ్ళు పొయ్యిలో పెడతారు. అది కొంచెం తక్కువ పట్టుద్ది అన్నమాట పొరక ఈ మిషన్కి. అక్కడ పేనం వచ్చుడు అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ గుండు బొమ్మ వేస్తాం. అన్న గుండు బొమ్మలు ఏడు కుడుకుతా పిల్లకొమ్మ? గుండు బొమ్మలు ఏడు కుడుకుతా? ఇదా గుండు కొమ్మే డబ్బులు ఉడుతుంది. గుండు బొమ్మ డబ్బులు ఉంటుందా? నేను ఇదే లేట్ కుడుకుద్దేమో అనుకుంటాను. మన పెనాలకైతే ఇది లేట్. ఈ మిషన్కి అయ్యేసరికి
ఇంకా తమ్ముడికి ఎండ కొట్టినట్టుంది పాపం నీకే. మాట్లాడుతున్నాడు ఎందుకో మాట్లాడమని ఎండా కొట్టి శాత కావట్లేదు తొక్కిపోయింది మావాడు ఇలా ఎండకు. ఎండకు ఎండకు ఎండ బాగా కొడుతుంది కదా. 2-3 రోజుల నుంచి వస్తాడు కొత్తగా సొక్కిపోతాడు. అదే టెంట్ పెట్టాలంటాడు నాకు. ఎండలు పని చేయాలని నేను అంటాను. ఎండలో చేయలేకనే టెంట్ పెట్టంటాను. ఎండలో చెప్తేనే గట్టికుంటే శరీరం ఏం గట్టికుంటాను ఇప్పుడు ఆ ఏజ్లో లెవెల్ చేస్తారు. మరి ఏం చేద్దాం, ఏది తప్పదు కదా మనకు. కాకుంటే తప్పదు మనకు. ఇది అయిపోతే ఇప్పుడు వేరే కాడికి పోవాలా? అయిపోతే ఇక దుకాణంలో పోయి ఒక 9 కూర తీసుకుని వేరే కాడ ఉడకబెట్టలేదు ఇక. ఇక్కడికే టైం అయిపోయింది ఇక. అంతేనా? పొద్దున్న దాకా యాస్టకు వచ్చినట్టు అయింది మీకు. నాగేశ్ అన్న కూడా వచ్చి మా తిప్పలు చేసిండు పొద్దున. తిప్పలు ఉంటుంది అయిపోయేదాకా ఉంటుంది, మళ్ళీ పోయాక మళ్ళీ తిప్పలు వచ్చా. పసుపు ఇక పిల్ల కొమ్మ అయిపోయింది. గుండు కొమ్మ కూడా లాస్ట్కి వచ్చింది అయిపోవడానికి. ఇక ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం వెళ్ళింది మాకు పసుపు, అందుకోసమనే తొందరగా అయిపోతుంది. ఈ గుండు కొమ్మ ఒకటి అయిపోతే ఇక అంత అయిపోయినట్టు. ఇప్పుడు టైం 5:30 అట్లా అయితే అన్నట్టుంది. ఇక వాళ్ళంతా ఉడకబెట్టేసరికనే 6 అట్లయితుంది. ఈ గుండు కొమ్మకేమో పర్దాలు వేయలేదు, పర్దాలు సరిపోను లేవు, అందుకోసమనే కాళ్ళలో పోసినాం. చూడండి గుండు కొమ్ము తీయడానికి ఇబ్బంది అవుతుంది డ్రమ్ము నుంచి. ఆ పిల్ల కొమ్ము రాలినంత ఈజీగా గుండు కొమ్ము రాలట్లేదు. రాలకపోసరికనే పైన ఉన్న అతను డ్రమ్లో పెద్ద కట్టె అందుకొని కిందికి తోస్తూనే అది వస్తుంది, లేకపోతే రావట్లేదు. దాంతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చూడండి గుండు కొమ్ము తీయడమే చాలా టైం పట్టింది. దీనికేమో పరదా వేయలేదు. ఎట్లా ఇది చిన్న కొమ్ము ఉండదు కదా, మళ్ళీ పరదాలు కూడా మేము జొన్నల కింద వేసినాము, సరిపోను లేవు, అందుకోసమని దాన్ని అట్లా కింద పోయిస్తాను. తర్వాతకి ఒక సగం ఎండినాక మళ్ళీ మీద తెచ్చి మా ఇంటి దగ్గర పోసుకున్నాం. పూర్తిగా ఎండేదా కొంచెం చిలకల, ఎందుకంటే వర్షాలు అవి వస్తాయి కదా, అందుకోసమనే కంప్లీట్గా ఎండేదాకా దాన్ని ఉంచట్లేవు. మనం అప్పటికంటే ఇప్పుడు చాలా ఆలోచించి మన అలకడ పని నేర్చుకుంటారు రైతులు ఎవరైనా సరే. పూలు కోసే మిషన్ కానీ పసుపు ఉడకబెట్టే మిషన్, ఇవన్నీ చూడండి ఎట్లా వచ్చినాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది ఉడకబెట్టడం. వాళ్ళు ఇంటికి పోతారు, ఇంటికి పోయేటప్పుడు సామాన్ అంతా సర్దుకుంటారు కదా, వాళ్ళు తెచ్చుకున్న బిందెలు, గిన్నెలు, ఆ గిరికల బండ్లు, పైపులు, అవన్నీ వాళ్ళకు ఏవే సామాన్లు సర్దుకుంటారో అవన్నీ సర్దుకొని పోతారు కదా. ఇక్కడ ఏమైందంటే మీరు ఇన్ని పేనాలు అయిందని ఒక నోట్స్లో రాసిరు వాళ్ళు, అవి మాకు చూపెట్టారు. మేము అవి లెక్క చూసుకుంటాము. అవి లెక్క చూసుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇక వాళ్ళకు ఆ లెక్క చూసుకుని డబ్బులు ఇస్తానని ఆ లెక్క చూస్తాను. చూడండి ఇక లాస్ట్ ఫైనల్. పాపం వాళ్ళు పొద్దుడు కాంచి వేరే కాడ ఉడకబెట్టి వచ్చి మాకు మధ్యాహ్నం టైంలో వచ్చి మాది కూడా ఉడకబెట్టారు. ఈరోజు మాత్రం మాకు మిషన్ అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా రావడం వల్ల మిషన్ అట్లయినా కూడా ఉడకబెట్టుడు అయిపోయింది. కట్టెల పొయ్యి అంతకుముందేమో పొయ్యిలు తవ్వి పెనాలతో కొట్టి, ఇప్పుడు మిషన్ రావడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.